హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగు యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగు పర్వత్ రెడ్డి. పుష్ప 2 2,000 కోట్లు కలెక్ట్ చేయాలంటే ఇది ఒక్కటే దారి, లేదంటే భారీ డిజాస్టర్ తప్పదు. ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, చివరిదాకా చూస్తే నేనేం చెప్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే పుష్ప 2 ఇంకా రిలీజ్ కాలేదు, ట్రైలర్ రాలేదు, టీజర్ రాలేదు, ఇంకా రివ్యూ అనుకుంటున్నారా? అయితే వినండి. మై డియర్ సుకుమార్ గారు, మీకు నమస్కారం. ఈ వీడియో కేవలం నేను మీకోసం చేస్తున్నానండి. పుష్ప 2ని KGF 2లా తీయకుండా ఇలా తీస్తేనే 2,000 కోట్లు గ్యారంటీ, నాది గ్యారంటీ, ప్రామిస్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సుకుమార్ గారు మొన్న ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి అగెనిస్ట్గా వర్క్ చేశాడు. అదేదో చల్లారిపోతుందిలే ఆ వేడంతా అనుకునే టైంలో నిన్న ఫంక్షన్లో కూడా నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వస్తాను, నేను ఏదైనా చేస్తానని చెప్పి మళ్ళీ ఆయన వ్యాఖ్యలు చేసినందుకు టోటల్ మెగా ఫ్యాన్స్ మొత్తం, వాళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం కూడా పుష్ప 2ని ఎలాగైనా డిజాస్టర్ చేయాలని కంకణం కట్టుకుని ఉన్నారని మీకు తెలుసని నాకు తెలుసు. సుకుమార్ గారు, పుష్ప 2 సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ యాజ్ ఎ డైరెక్టర్గా మీ చేతుల్లో ఉన్నాయి తప్పితే మెగా ఫ్యాన్స్ చేతుల్లో లేవని ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నాకు తెలుసు. పుష్ప 2ని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలంటే చేయాల్సింది ఒక్కటే, మీరు అనుకున్న కథలో హీరో క్యారెక్టరైజేషన్ని ఎక్కడ తగ్గకుండా మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్గా మీరు చూపించగలిగితే సినిమా గ్యారెంటీ హిట్ 2,000 కోట్లు పక్కా. అది ఎలాగో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు మీరు తీస్తున్న పుష్ప 2 కథలో నేను విన్నది ఏంటంటే, నేను విన్నది నిజంగా జరిగితే ఈ పుష్ప 2 డిజాస్టర్ని సాక్షాత్ దేవుడు కూడా కాపలేడు. నేను వినింది ఏంటంటే, ఈ పుష్ప 2లో అల్లు అర్జున్ క్యారెక్టరు ఒక సీఎంని కలుస్తాడు. సీఎం ముందు కాలు మీద కాలు వేసుకోబోతుంటే పక్క నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చి, ఏయ్ ఇది సీఎం ముందు నువ్వు కాలు మీద కాలు వేయకూడదు, తప్పు, అలా చేయడానికి లేదు అంటే, అల్లు అర్జున్ కాలు మీద కాలు వేయాలంటే ఏం చేయాలని ఎమ్మెల్యేని, పక్కన ఎమ్మెల్యేని అడిగితే ఆ ఎమ్మెల్యే ఏం చెప్తాడు, మీరు కూడా మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేయండి, అప్పుడు మీరు కాలు మీద కాలు వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు తనకు నచ్చిన ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేయడానికి 10,000 కోట్లు కావాల్సి వస్తే ఆ 10,000 కోట్లు సంపాదించడానికి ఈ దందాలు, ఎర్రచంద్రం లాంటి తుంగలు స్మగ్లింగ్ చేసి ఆ వచ్చిన డబ్బులతో మీరు అనుకున్న ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేస్తారు. చివరకు మీ చేతుల్లో ముఖ్యమంత్రి అయిన వాడు కూడా మీకు ఎగనిస్ట్గా వచ్చినప్పుడు వాడిని మీరు ఎలా అంతమొందిస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్తున్నారని చెప్పి నాకు తెలిసింది. అయితే ఇందులో నేను చెప్పేది ఏంటంటే, సినిమా భారీ పరాజయానికి ఇంతకన్నా కారణం ఏముంది? పుష్ప 1లో ఒక సామాన్యుడిగా ఒక చోట కాలు మీద కాలేస్తారు, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు మీద నేను కాలేసుకున్నాను, నీకేమొచ్చిందిరా భయ్ అని మీరు అన్నప్పుడు అది ముఖ్యమంత్రి ముందైనా మీరు కాలు మీద కాలేయాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే హీరో క్యారెక్టరు ముఖ్యమంత్రిని ఒకలాగా, ఒక సాధారణమైన వ్యక్తిని ఒకలాగా చూడటం మొదలుపెట్టినప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ కింద పడిపోతుంది కదా. సింపుల్గా ముఖ్యమంత్రి సినిమా పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమంత్రి మెయిన్ హీరో కాదు, కథకు ముఖ్యం కాదు, అక్కడ హీరోనే ముఖ్యం. హీరో ఎవడి ముందు అయినా కాలు మీద కాలు వేయాలి, వేసి తీరాలి. సామాన్యుడి ముందు ఒకలాగా, ముఖ్యమంత్రి ముందు ఒకలాగా హీరో క్యారెక్టర్ బిహేవ్ చేస్తే క్యారెక్టర్ దిగజారిపోతుంది, సినిమా అట్ర ఫ్లాప్ కారణం అవుతుంది. ఆ పాయింట్ మీద ముఖ్యమంత్రి ముందు కాలు మీద కాలు వేయడానికి, 10,000 కోట్లు సంపాదించడానికి, వేరే వాడిని నువ్వు ముఖ్యమంత్రిగా చేయడానికి పడే తపన మొత్తం, ఆ గ్రాఫ్ అండ్ సీన్ కన్స్ట్రక్షన్ పెట్టిన బడ్జెట్ మొత్తం కుప్పగూలిపోయి పరాజయానికి కారణం అవుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ సుకుమార్ గారు, ఇది మీకు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, ఇంకా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త పడి పుష్ప 2ని భారీ సక్సెస్ చేస్తారని నేను బలంగా నేను కోరుకుంటున్నాను సార్. సుకుమార్ గారు, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి ముందు హీరో కాలు మీద కాలేయకుండా పక్క వాళ్ళ మాటలని పక్కకు వస్తాడో, నీకు క్యారెక్టరైజేషన్ నేలమట్టం అయిపోద్ది. నేలమట్టం అయిపోయిన క్యారెక్టరైజేషన్ అక్కడి నుంచి నువ్వు సినిమా ఎంత డ్రైవ్ చేసి ఎంత ఖర్చు పెట్టి తీసినా సినిమా ఇంక సక్సెస్ కాదు. అయితే ఇదే సీఎం ముందు కాలు మీద కాలేయండి, ఏమవుతుంది? కాలు మీద కాలేస్తే, ఆడేవడ్రా భయ్,
నేను ఎవడి ముందని కాలమే కాలేస్తానని చెప్పి హీరో క్యారెక్టర్ని హై అండ్ ఇవ్వండి. ఏమవుతుంది? కాలమే కాలేస్తే ఎమ్మెల్యే షాక్ అవుతారు, సీఎం షాక్ అవుతాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు సీఎంలు షాక్కు గురవుతారో హీరో క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది? అలా లేచిపోద్ది, హై ఎండ్కి వెళ్తుంది, సూపర్ భారీ బ్లాక్ బస్టర్కి కారణం అవుతుంది. ఈ కారణాల వల్ల సినిమా హిట్ ఫ్లాప్లు అవుతాయి. కానీ మెగా ఫ్యాన్స్ ఏదో సీరియస్గా ఉన్నారు, ఇంకొకరు ఏదో సీరియస్గా ఉన్నారు, ఈ పాయింట్లో పనిచేయవు. సినిమా కరెక్ట్గా మీరు హీరోని పవర్ఫుల్గా మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఈ సక్సెస్ని ఎవడు ఆపలేడండి, నాదే గ్యారంటీ. సుకుమార్ గారు, నేను విన్నది నిజమే అయితే ఇవన్నీ జరుగుతాయి, అబద్ధమైతే నేను చెప్పలేను. అయితే సీఎం ముందు కాల్ మే కాల్ వేయకుండా ఉండడానికి సినిమాలో సీఎం ఎవడండి? ఆఫ్టర్ ఆల్ ఒక క్యారెక్టర్. హీరో ఈజ్ ద గాడ్ ఆఫ్ మూవీ. సినిమా యాక్షన్ సినిమాని మోసుకెళ్ళేదే హీరో. అటువంటి హీరోని సీఎం ముందు కాల్ మే కాల్ వేయకుండా కాల్ కిందకి దించేసి మళ్ళీ ఎవరినో తొకడాకాన్ని ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేసి దానికోసం 10,000 కోట్లు సంపాదించడానికి నువ్వు దందాలు చేసి తొంగలు ట్రాన్స్పోర్ట్ చేసి అడివంత కొట్టేసి నువ్వు ఎంత దందాలు చేసినప్పటికీ సినిమా గ్రాఫ్ మొత్తం కుప్పకూలిపోద్ది, పరాజయానికి కారణం అవుతుంది. దిస్ ఈజ్ నాట్ అ వే, దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ వే. మంచి వే ఏంటి? సీఎంని కాలమే కాలేపించేది, ఉచ్చ పడిపోతే సీఎంకి ఎవడరా ఇంత డేంజరస్గా ఉన్నాడని. ఎప్పుడైతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత డేంజరస్ క్యారెక్టర్గా డిజైన్ చేస్తారో హై ఎండ్లో ఆడియన్స్ ఆస్వాదిస్తారు, ఇండియా మొత్తం ఊపేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి హీరో క్యారెక్టర్ ఎలా దిగజారుస్తారు? దిగజార్చిన తర్వాత సినిమా హిట్ కావాలంటే ఎట్లా అవుతుంది? ఏ ఆడియన్ కూడా హీరో క్యారెక్టర్ దిగజారిపోవడానికి క్షమించరు కదా, బేసిక్ రూల్ అదే కదా. పుష్ప 1లో ఏముంది? హై ఎండ్లో హీరో క్యారెక్టర్ని హై ఎండ్లో చూపించారు మీరు, అందుకే భారీ సక్సెస్ని అందుకున్నారు. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి పార్ట్ 2లో సుకుమార్ గారు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అప్పటి వరకు ఇంకో వీడియో కోసం సైనింగ్ ఆఫ్. నాగు పర్వతరెడ్డి.